మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశం ప్రధానంగా ప్రజాపాలన వచ్చి రేపటికి 100 రోజులు పూర్తి చేసుకోబోతున్నాం. ఈ 100 రోజులకు సంబంధించి ఈరోజు ఈ పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, మిత్రుడు ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు, డాక్టర్ రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ అధ్యక్షులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మా 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని వింటూ సావధానంగా వాటిని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పి పూర్తి స్థాయిలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది డిసెంబర్ 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినాము. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలన్న తపన, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు 100 సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణను చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు. మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈ రోజు వరకు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై, ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ, తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. కానీ 100 రోజుల పరిపాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు. ఇంకా బాధ్యతతో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈ రోజుకు దాదాపుగా 26 కోట్ల
మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు సిలిండరు అమలు చేసినాం. ఈరోజు వరకు దాదాపుగా 8 లక్షల మంది మహిళలు ఇప్పటికే 500 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది. వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు జీరో బిల్లులు ఇప్పటికి దాదాపుగా 37 లక్షల మందికి ఉచిత బిల్లులు జీరో బిల్లులు చేరవేయడం జరిగింది. మిగతావి కూడా 7 జిల్లాలలో మహబూబ్నగర్ లోకల్ బాడీ సంస్థలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్తోని ఎన్నికల అధికారులు జీరో బిల్లులు అక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిబంధనలు అడ్డు రావడంతో వాళ్ళకి అది అందుబాటులోకి రాలేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3,500లతో ఇవ్వడమే కాకుండా 22,500 కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము. ఇదే కాకుండా 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు పారామెడికల్ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, ఎక్సైజ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గురుకుల టీచర్లు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, రకరకాల శాఖలలో 30,000 ఉద్యోగాలు 3 నెలల్లోనే చేపట్టి ఒక చరిత్రను సృష్టించింది మా ప్రభుత్వము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను లోపభూయిష్టంగా తయారు చేసి అవినీతికి ఒక అడ్డాగా మారుస్తే ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన కమిషన్ నియమించడమే కాకుండా గ్రూప్ 1 ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించి నిరుద్యోగ యువకులకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినాము. పన్ను ఎగవేతదారుల మీద కూడా కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు ఆదాయాన్ని స్థిరీకరించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షనర్స్కి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో జీతాలు వేసి పెన్షన్దారులకు కూడా వాళ్ళ పెన్షన్ సరైన సమయంలో 1వ తారీఖు నాడే వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మీరందరూ కళ్ళారా చూస్తున్నారు. ఇట్లా చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు నిషేధిత ప్రాంతంగా ఉండేది ఆనాటి ప్రగతి భవన్, ఈనాటి ప్రజాభవన్. ఈరోజు వేలాది మంది ప్రజలు ఎప్పుడైనా స్వేచ్ఛగా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే వినడానికి ప్రభుత్వం ఉన్నది, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకు కల్పించడం జరిగింది. అది నిరంతర ప్రక్రియ. సచివాలయం ఒకప్పుడు అదేదో నిషేధిత ప్రాంతం, అది కేవలం కొంతమంది దొరలకు వాళ్ళ వంది మాగదులకు మాత్రమే అందులోకి అనుమతి, తెలంగాణ ప్రజలకు అందులో అనుమతి ఇచ్చేది లేదు, వాళ్ళను రానిచ్చేది లేదు అని ప్రభుత్వం నిషేధపు ఆజ్ఞలు విధిస్తే స్వేచ్ఛనిచ్చి ఎవరైనా రావచ్చు, ఇది మీది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అంటే ఆయన వారసులు ఎవరైనా అందులోకి రావచ్చు, మంత్రులను కలవచ్చు, అధికారులను అడగొచ్చు. మీరు స్వేచ్ఛగా, ఇది మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు పాలకులు కాదు, సేవకులు. మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, మీరు రాండి, మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది. ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించినమన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంబడే ధర్నా చౌకును మూత వేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు, మిమ్మల్ని నిషేధిస్తాం, నియంత్రిస్తాం, నిర్బంధిస్తాం, మీరు మా చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అని అనుకుంటే మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చి గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారైనా కొంతైనా కడుక్కుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి, వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోని టీఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా
ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం. అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నుంచి ప్రజా హక్కుల సంఘాల వరకు, లేకపోతే వివిధ సంస్థలు ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళను సచివాలయానికి పిలిచి ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా ఆ సంఘాలతోని సంస్థలతోటి సంప్రదించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు అవి ఏవైనా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొక పక్కన క్రిస్టియన్ మత సంఘాలకు, ముస్లిం మత సంఘాలకు, హిందువులకు సంబంధించిన సంఘాలను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసమైన వాళ్ళ మతాలకు సంబంధించిన అంశాలను, అందులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళతోనే సచివాలయంలో ముఖ్యమంత్రిగా మా మంత్రులు, మా సహచరులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళని అందరినీ కూడా ఇది ప్రభుత్వం అందరిది, ఆనాడు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోటి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినామో మార్పు మొదలైంది. మార్పు వేగంగా ప్రయాణిస్తుంది. మార్పు మారుమూల తండాలలో, గూడాలలో, పల్లెల్లోకి చేరుతుంది. చేరింది అన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. పాత్రికేయ మిత్రులకు సంబంధించిన సమస్యల్ని కూడా వాళ్ళ సంఘాలను కూడా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అందుకోసమే వాళ్ళకు సంబంధించిన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది. స్థూలంగా ఈ 100 రోజుల్లో తెలంగాణ సమాజంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సచివాలయానికి వచ్చి రాష్ట్ర పరిపాలన ఎక్కడి నుంచి అయితే నిర్ణయాలు జరుగుతాయో అక్కడ వాళ్ళని రప్పించి రావడానికి అనుమతించి వాళ్ళందరితో కలిసి మాట్లాడి వాళ్ళు లేవనెత్తిన ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేసినాము. ఇదే కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సత్సంబంధాలను పునరుద్ధరించి దీర్ఘకాలికంగా స్కైవేస్ కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి ఢిల్లీలో ఉండే ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్ ఆస్తుల పంపకాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తో సహా శాఖలకు సంబంధించిన అందరి మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను, తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వంతో కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. భేషజాలకు, పంతాలకు, పట్టింపులకు పోయి మనం వాళ్ళతోని పంతాలు పట్టింపులకు పోతే చివరిగా తెలంగాణ ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని, వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకూడదు, అవసరమైతే ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగైనా వాటిని సాధించుకోవాలనే పట్టుదలతోని ఆ ప్రయత్నం చేసినాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విషయాలలో సానుకూలంగా స్పందించింది. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి, ఇతర రైల్వే ఏర్పాట్ల గురించి కానీ, జాతీయ రహదారుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేపడుతున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు. ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు. 2 ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి అని మా ప్రభుత్వం మొదటి నుంచి భావించింది. అందుకే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలతో సరైన సత్సంబంధాలను నెలకొల్పడానికి కృషి చేస్తున్నాం. పక్క రాష్ట్రాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న కూడా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను కూడా, విభజనలో చిక్కుముళ్ళు పడ్డ వాటిని కూడా పరిష్కరించడానికి సంప్రదింపులను కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్లో మన 42% వాటాల్ని మనము పరిష్కరించుకున్నాం. ఈరోజే మనకు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేసింది, మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా తెలంగాణ అంటే టీఎస్ కాదు, టీఆర్ఎస్కు నకలుగా మారుస్తే దాన్ని టీజీగా మార్చినాము. తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ఆమోదించుకున్నాము. తెలంగాణ యొక్క తల్లి అనంటే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి అని చెప్పి కవులను, కళాకారులను సంప్రదించాలన్న నిర్ణయం తీసుకున్నాము.
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా పోరాటానికి స్ఫూర్తిగా త్యాగాలకు నిలవుగా ఉండాలి అని చెప్పి దీని మీద కూడా మార్పు కోసం ఒక కమిటీని వేయడం ద్వారా ఈ అన్ని కూడా చర్యలు చేపట్టాలని మా ప్రభుత్వము తీసుకున్నది. అంటే ఒక పక్కన భాషాపరంగా, తెలంగాణ సంస్కృతి పరంగా, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించుకుంటూ, అదేవిధంగా పరిపాలనను కూడా నూతన సాంకేతిక విధానంతో ముందుకు వెళ్ళి హైదరాబాద్లో మెట్రో రైలు, మూసీ రివర్ ఫ్రంట్ను, హైదరాబాదు నగరానికి రావాల్సిన తేవాల్సిన తాగునీటి జలాల విషయంలో కూడా ఒక స్పష్టమైన కార్యాచరణతోని, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా తెలంగాణ వచ్చినాక పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక కేసీఆర్ పిలిచిన ప్రాజెక్టులు కావచ్చు, ఒక్కటి కూడా పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయడానికి కూడా ఒక మంచి కార్యాచరణను తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. మా సహచర మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఈ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పేరు, తెలంగాణ మోడల్ని ఇదొక వైబ్రెంట్ తెలంగాణ అని నిరూపించే విధంగా ఈరోజు మా సహచర మంత్రులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా సహచర మంత్రులను కూడా నేను అభినందిస్తున్నా. మా శాసనసభ్యులు కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ఆర్భాటాలు, హంగులు లేకుండా, పోలీసు సైరన్లు లేకపోతే ముందల వెనకాల బార్లు తీరిన కార్లు కాకుండా మేము ప్రజలలో మమేకమవుతాం, ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఈ స్థాయికి వచ్చినామని మా శాసనసభ్యులు కూడా ఒక బాధ్యతతో వ్యవహరించడం, ఇవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 100 రోజులు సహకరించిన మీడియా మిత్రులకు, అదేవిధంగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. కొంత సంవయనం పాటించి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలకు కావలసిన విషయాలను ముందుకు తీసుకొస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా సహకరించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్దాం. 10 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని, వచ్చిన కష్టాన్ని మనం ఎదుర్కొని నిలబడి దేశం ముందు వైబ్రెంట్ తెలంగాణను మనం నిలబెడదాం. ఈ తెలంగాణకు ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం, వైబ్రెంట్ తెలంగాణ 2050. దాంట్లో భాగంగా మీ అందరి సలహాలు, సూచనల కోసం ఎన్నికలు ముగిసిన వెంటనే సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టి ఒక మంచి ప్రణాళికను 2050 కోసం తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని నెలలు దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు
కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారి కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు, పేదలకు ఇండ్లు ఇచ్చిండా, రైతుల ఆదాయం రెండింతలు చేసిండా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు, మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు, ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు, ఎన్టీపీసీలో ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు, గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణం ఏంది, మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగ దెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? కూతురుని అరెస్టు చేస్తే తండ్రిగానైనా స్పందించాలి. ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను, పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగైనా స్పందించాలి. 2 విషయాలలో వారు స్పందించలేదు, పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే, నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం 1:20 ఈడీ అధికారులు వచ్చారు. 5:20 కవిత గారిని అరెస్టు చేశారు. 7 గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు. అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా. ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయపరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్నట్టే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు? చంద్రశేఖరరావు గారు మౌనము, మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహం ఏంది? వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండ్రు? అరెస్టు నేను ఖండించలేదు చంద్రశేఖరరావు గారు, అరెస్టును మోడీ సమర్థించలేదు. అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది. తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.
నేను అరెస్టును సందర్భం ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి. ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు. ఒక ఆయన అరెస్టు చేసిండు, ఇంకొక ఆయన అరెస్టు కాబడ్డాడు. ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమనుండ్రి. వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేపిండ్రు, ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలను ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నేనేమంటున్నంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు. వారు 12-13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మోడీ గారి మోడల్ అంటే ప్రజలకు ఏం చేసిండో వివరించి ఈ 10 సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. తల్లిని చంపి పిల్లను బ్రతికించిండ్రు అని మోడీ గారు మాట్లాడినరు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలలో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి, తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు. ఓట్లు అడగడం చాలా దూరం. ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే 10 సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు. ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు. చాలామందిలో కల్వకుంట్ల కవిత గారు ఒకరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు? బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా? అవును అవును. బాండ్స్ ఇచ్చిండ్రని తీసుకున్నారని మీరు చెప్తున్నారు. అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు. వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిండ్రు. అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరేమి రాయొద్దు, వార్తలు రాయొద్దు, మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం, ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిందని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తుండ్రు. ఈరోజు కాళేశ్వరంకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం, 2 జడ్జిలను అపాయింట్ చేసినాం. ఒకటి విద్యుత్తు, 2 సాగునీటి. అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం. సాంకేతికపరమైన నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో AK-47 పెట్టి దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసపును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిండ్రు. ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షలు విధించే విధానం లేదు. ఎవరైనా అట్లా చేస్తే తప్పిదం అవుతుంది. మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము, ఏం విచారణకు ఆదేశించినాము మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు. చట్ట పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము. వాళ్ళ పార్టీలో ఉన్న గందరగోళం, కుటుంబంలో ఉన్న తగాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. ఆయన పాపం జాలి పడాల్సిన సందర్భం. నిన్న అక్కడికి వెళ్ళిండు, చేతులు కట్టుకొని నించున్నాడు. ఇవాళ ఇట్లా అయింది, రేపు ఎట్లయితుందో అని. రమేష్, వాళ్ళు గేట్లు తీసుకొస్తున్నారా లేదా మీరు గేట్లు చేస్తారు?
ఇప్పుడు నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది 3 నెలలు కూడా మనుగడ సాధించారు, మేము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. శాసనసభలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము, పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వము పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8. ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్ళిద్దరు కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా? ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఇది సహించేదా? రెండవది, చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతోని యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాము, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీరెవ్వరు చింతించకండి, మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు. మేము అందులో ఉన్న 10 ఏళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్, నువ్వు టీవీలలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్, మీ పక్కన నిలబడతావు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా. నేను అందుకే చెప్పిన, నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ 3 4 తప్ప 5వ మనిషి వాళ్ళకి మిగిలడు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి. మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినాము. పార్టీ ఫిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు. అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు 18 గంటలు మేము, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక మంచి పరిపాలన, తెలంగాణ మోడల్, వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టిండ్రు అనుకో, దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా. కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు, ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తాం. దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను, ఏ దానికైనా నేను సిద్ధం. కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది. నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం, దించి చూపించినాం. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి, పడగొట్టేది ఏందో చెప్పండి, దాని పరిణామాలు ఏందో నేను చెప్తా. తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నాను నేను. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకనాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే పొంకనాల పోసిగానికి 3 ఎడ్లు 36 దొడ్లు అని వెనకడికి పెద్దోళ్ళు చెప్పారు. పొంకనాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఇట్లేదన్నా వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాల పని లేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. 94 నుంచి 2004 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోనే, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2034 వరకు 10.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము.
ఇప్పటికన్నా ఆయన జ్ఞానోదయం అయింది. గతంలో ఆయన ఏం మాట్లాడినా ఒకసారి సోషల్ మీడియాలో పెడుతురు చూసుకోమని. ముఖ్యమంత్రిగా శాసనసభలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏం మాట్లాడిండు, బయట ఏం మాట్లాడిండు, సభలలో ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రిగా ఒక్కసారి చూడమన్నారు. అంతెందుకు నల్గొండలో సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు మీరు తీయండి. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడినా మీకు ఒక్కసారి చూడండి. ఆయన అహంకారము ఇంకా కూడా అనగలేదు. तेलंगाना से बाहर आपकी पार्टी का अप्रोच कुछ और है, लेकिन वही एजेंसी अगर यहाँ पे आपके राइवल्स यानी टीआरएस की मैं बात कर रहा हूँ उन पे कार्रवाई करती है तो आप उनका लुक अलग नजर आता है, ऐसा क्यों? हमारा लुक कहीं पर भी अलग नज़र नहीं आया। हम लोग हमेशा एक ही बात बोलते हैं, आपको क्या चाहिए, आइस और नाइस। आइस का मतलब इनकम टैक्स, सीबीआई, ईडी। नाइस का मतलब नारकोटिक्स, इनकम टैक्स, सीबीआई, ईडी। तो मोदी जी का फ्रंटल ऑर्गेनाइजेशन से ये फ्रंटल ऑर्गेनाइजेशंस को जब जब चुनाव आएंगे तब तब वो फ्रंटल ऑर्गेनाइजेशन को इस्तेमाल करने के लिए कोशिश कर रहे। इससे पहले ईडी पहले आते थे, बाद में मोदी जी। कल अचानक तेलंगाना में ईडी और मोदी दोनों मिलके एक साथ साथ में आ गए। तो ये केस का मामला तेलंगाना से कोई लेना देना नहीं है, दिल्ली से ये केस जुड़ा हुआ है। केजरीवाल सरकार के खिलाफ केस बना है, वो सिलसिले में बहुत सारे लोग अरेस्ट हो गए, उसमें एक 4-5 लोगों को तेलंगाना से भी उठाए। तो इसमें कांग्रेस का जो अप्रोच है मोदी जी सरकार के खिलाफ, तेलंगाना को वही सोच है। हमारा केंद्र अध्यक्ष या हमारा पार्टी नेता लोग जो बोल रहे हैं वही बात हम मदद दे रहे हैं, इसमें कोई फ़र्क नहीं है। मगर तेलंगाना में जो नाटक चल रहा है ये नाटकबाज बंद करो बोल के हम कह रहे हैं। See, I don't change my stand. Still I am supporting my party stand. Here in tunes of Modi only they are playing. Just one day before the notification they have arrested Kavita for political benefit for BRS and BJP. They are acting like their frontal organization. So still my statement is same. I don't change my stand. This arrest also part of the politics influenced by Narendra Modi ji. అంటే ఏ బాండ్స్ ఎవరికి ఇచ్చిండ్రో ఆ లెక్క కూడా బయట పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థలు, నిధులు తీసుకున్న సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసింది ఎవరు, ఏ సంస్థలకి బాండ్స్ ఇచ్చిందని తేలినప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేయొచ్చు. ఆ వివరాలు లేకుండా మనం ఏది మాట్లాడినో గాల్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని, ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చిండ్రో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏందండి? ఎస్, డెఫినెట్గా నేనే ప్రకటించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మేము రెఫరెండంగా భావిస్తున్నాం. మా పనితనాన్ని 100 రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము, మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము, వాటిని తప్పకుండా అమలు చేస్తాము. మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని
మీరు ఓటు వేయండి అని చెప్తున్నాం. 10 ఏళ్ళ మోడీ పరిపాలన, 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 100 రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది. ఈ మూడింటిని విశ్లేషించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటు వేయండి. ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే. నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్. చంద్రశేఖర్ రావే ఇంతవరకు ఖండించలేదు, ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు. ఈ అరెస్టు పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు, ప్రకటన లేదు. ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే, అవినీతి పరులు ఎవరున్నా శిక్షించాల్సిందే. కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. చారి గారు, తండ్రిగా కూతురుని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా? ఎందుకు రాలేదు? మీరేం చెప్తారు? ఇక వాళ్ళని ఏం చేస్తాం చెప్పు. వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు. సో మాకు దగ్గు నేర్పొద్దు. మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమనుంది. బంగారు లక్ష్మణ్ కూతుర్ని అవమానించిండ్రు. జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి ₹1,00,000 లంచం కేసులో పార్టీ అధ్యక్షుడిని ఇరికిచ్చిండ్రు వాళ్ళే. అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను 3 ఏళ్ళ సమయాన్ని కూడా పూర్తి చేయనీయలే. ఇవాళ వారి కుటుంబాన్ని వీధికి వదిలేసిండ్రు, బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని. ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. టికెట్ కాదు, గౌరవం అన్న. నేను గౌరవం వేరు, టికెట్ వేరు. టికెట్లు పరిస్థితులు పరిణామాలను బట్టి టికెట్లు ఇస్తారు. టికెట్లకు కొలబద్దలేదు. గౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఆ కుటుంబానికి జరిగిన అవమానం వాళ్ళ కూతురే వచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు, నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. తప్పకుండా బంగారు లక్ష్మణ్ గారు ఒక దళిత నాయకుడు, ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు. వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము, గౌరవం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. శ్రీనివాస్ ఏదో కంకణం కట్టుకొని జేబులో కాగితం పెట్టుకొని వచ్చినట్టున్నాడు చూస్తుంటే. ఏది కూడా అసలు ఆ రేట్ చేసింది మేమే కదా, మా ప్రభుత్వమే కదా. 100 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది మేమే కదా. లెక్కలు తేలకుంటే కనిపించిన వాళ్ళ అరెస్ట్ చేసుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి పాత వాళ్ళని ఇడిచిపెట్టమనే ఒక ఎజెండా ఉందా నీ దగ్గర? దీని మొత్తం ఆఖరి వరకు లబ్ధిదారుడు ఎవడో వాని వెనకాల ఉన్నాము, తీగ పట్టుకున్నాము. డొంకంతా కదలాలి, డొంకను మొత్తం కదిలిస్తాం. దాని వెనకాల ఉన్న దొరల్ని నువ్వేమైనా కాపాడి ఇప్పుడు బినామీలను అనామకులను పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్దని అనుకుంటున్నాం. అట్లా లేదు, లోతుకెళ్ళి. सर आप ये बोल रहे हैं कि दलित और कई सारे जो माइनॉरिटीज़ हैं उनके लिए हम लोग एक स्पेशल रिजर्वेशन देंगे एक तरफ, दूसरी तरफ होम मिनिस्ट्री सीएए लेके आने के लिए एक इम्प्लीमेंटेशन बात की है। तेलंगाना गवर्नमेंट का स्टैंड क्या है? कल ही दिखाया था मैं, आप नहीं आए शायद इफ्तार में। हम साफ साफ कह दिए सिटीजन अमेंडमेंट एक्ट से लेकर 4% रिजर्वेशन फॉर माइनॉरिटीज़ जो निकालने के लिए, दबाने के लिए जो भारतीय जनता पार्टी कोशिश करे, सख्त हम लोग उनके खिलाफ है। हम लड़ेंगे इस चुनाव में, भारतीय जनता पार्टी को हरा देके ऐसे मामलों में देश को खतरा पहचाने का लाने के लिए कोशिश किए तो हम खामोश नहीं बैठते। ये देश को आज़ादी दिलाए सो पार्टी कांग्रेस है। इस देश को बचाने का जिम्मेदारी हमारे। माइनॉरिटी को 4% रिजर्वेशन दिए हमें, 4% रिजर्वेशन निभाने के लिए हम पूरे कोशिश करेंगे।
अमित शाह या नरेंद्र मोदी जी या उनके कोई भी नेतागण कुछ भी भाषण देने दो। మీ ఛానల్ ఏం తల్లి క్వశ్చన్లు ఎక్కువైనాయి. ఇక మీరు చూస్తుండండి, అన్ని ముందే చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ కూడా రారు. మీకు కూడా ఆసక్తి ఉండాలి కదా. ఏం రవీందర్, నెంబర్ మీరే చూస్తారు కదా, ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు. I have not said vendetta politics. I have said stunt, drama. जब कांग्रेस ऑपोजिशन में थी तब कांग्रेस पार्टी डिमांड करती थी कि कविता को अरेस्ट क्यों नहीं कर रहे. अब जब अरेस्ट किया है तो यू आर कॉलिंग इट एज अ स्टंट. Yes, stunt. It is stunt. Time and again, I am reiterating my statement. I am on record. This is an stunt. The time of arrest, the time of Modi visit, statements by TRS. You collaborate all these dots, then you will know what is happening in Telangana. ఎట్లా మల్లారెడ్డి స్టేట్మెంట్గా చూస్తా. అది ఇచ్చింది మల్లారెడ్డి గారి స్టేట్మెంట్, మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ లాగానే చూస్తా. నిజమే, సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా అవి ముందుకు జరుగుతూనే ఉన్నాయి. అందుకే నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. ఆ పార్టీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా వ్యవహరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.